మంగళగిరిలోని రాయల్ బాంకెట్స్ హాల్లో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కమ్మ సామాజిక వర్గ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్మ సామాజిక వర్గ అవసరాల దృష్ట్యా కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ ట్రస్టునకు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గన్ని భాస్కర్ రావు, అధ్యక్షులుగా మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి రమేష్ చంద్ర, కోశాధికారిగా గూడూరి నాగకోటేశ్వరరావు, కార్యదర్శిగా సూరపునేని స్వరూపరాణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అడ్వైజర్ గూడూరు సత్యనారాయణకు రాష్ట్ర కమ్మ సంఘ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందలపు జగదీష్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు అక్కిన మునికోటేశ్వరరావు, కమ్మవారి సేవా సమితి విజయవాడ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, గుమ్మడి రామకృష్ణ, గద్దే శ్రీనివాస్, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఈ ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈరోజు మంగళగిరిలో కమ్మవారి సేవా సమాఖ్య అని ఒక ఆర్గనైజేషను 13 జిల్లాల నుంచి వివిధ వర్గాలలో కమ్మ కమ్యూనిటీలో కూడా సేవాభావంతో పనిచేస్తున్న వాళ్ళందరం ఒక దగ్గర కలుసుకొని రాబోయే కాలంలో లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు సహాయం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే అట్టడుగున ఉన్న వాళ్ళందరూ పైకి రావాలి అనే దాని మీద ఒక 3-4 నెలల నుంచి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. రాజమండ్రి నుంచి మా మునికోటేశ్వరరావు గారు, గన్ని భాస్కరరావు గారు, అట్లాగే ఇక్కడ నన్నపనేని నాగేశ్వరరావు గారు, అట్లా ఒంగోలు నుంచి కమ్మ సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళ టీం మొత్తం వాళ్ళందరూ అనేక జిల్లాల నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక డిస్కషన్ జరిగి రాబోయే కాలంలో ఏ విధంగా చేస్తే సొసైటీకి కమ్యూనిటీకి మనం సహాయం చేయగలుగుతామో దానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఒక ట్రస్ట్ తయారు చేసాము. ఆ ట్రస్ట్కి గౌరవాధ్యక్షులుగా డాక్టర్ గన్ని భాస్కరరావు గారు అని రాజమండ్రిలో రినౌండ్ పర్సనాలిటీ, హ్యూమన్ వాల్యూస్ బాగా ఉన్న మనిషి, ఆయన్ని మేము గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాము. అట్లాగే మండవ మురళీకృష్ణ అని ఒంగోలు నుంచి కమ్మ సంఘం ప్రెసిడెంట్, ఆయనకి కుర్రవాడు కొంచెం ఎక్కువగా కష్టపడి తిరగలుగుతాడనే ఉద్దేశంతో ఆయన ఒక చైర్మన్గా వర్కింగ్ చైర్మన్గా ఆయన అపాయింట్ చేసుకున్నాం. అట్లాగే కొత్తపల్లి రమేష్ చంద్ర అని ఆయన కూడా చాలా సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఇన్స్టిట్యూట్స్ వాటిల్లో ఉన్నారు. ఆయన జనరల్ సెక్రటరీగా ఆయన మేము ఎన్నుకున్నాం. అట్లాగే స్వరూపరాణి గారిని, ఆమె హైలీ క్వాలిఫైడ్, టీచింగ్ లైన్లో ఉంది, అందుట్లో వాళ్ళంత సేవా కార్యక్రమాల్లో కూడా చాలా సంవత్సరాలు ఉంది. ఆమెని సెక్రటరీగా నియమించుకున్నాము. అట్లాగే అందరికంటే పిన్న వయస్కుడైనటువంటి గూడూరు నాగకోటేశ్వరరావు అని చార్టర్డ్ అకౌంటెంట్, అతను అరౌండ్ 40 years 42 years. మేము చూస్తుంది ఏంటంటే ఈ 3 తరాలని కలిపి కొంత సమన్వయపరిచి రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ సేవా కార్యక్రమంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది పొలిటికల్ పార్టీలకు అతీతంగా మేము ఒక ఆలోచన చేసాము. ఆల్రెడీ ఇండివిజువల్గా చాలామంది ఈ సొసైటీకి కానీ కమ్యూనిటీకి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా మరింతగా విద్యా, ఆరోగ్యం కానివ్వండి, క్రీడా నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకొని వాళ్ళ నేషనల్ లెవెల్స్లో ఎట్లా తీసుకెళ్లాలని కానీ, వైద్యంలో కూడా చాలా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. లేనివాడు మరీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, మనం చేయలేకపోతే ఎవరికి చెప్పి చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయడానికే ఈ సంస్థ ఇవాళ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాము. దానికి దీంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలామంది, మా రాయుడు గారు అయితే ఏంటి, చల్లా కోదండరామ్ అయితే ఏంటి, నన్నపనేని నాగేశ్వరరావు, నేను గూడూరు సత్యనారాయణ, మన మునికోటేశ్వరరావు గారు, మేము 5గురిని కలిసి మాకు ఒక టాస్క్ అప్పచెప్పారు మా వాళ్ళంతా ఒంగోలులో.
దాన్ని మేము వేరియస్ పీపుల్ అందరినీ మాట్లాడి ఏ విధంగా సమన్వయపరచాలేడని అన్ని జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం వచ్చేటట్లు ఒక ఆలోచన చేశాం. దాన్ని వాళ్ళందరికీ కూడా ఇవాళ యునానిమస్గా నామినేషన్ చేసి రిజిస్ట్రేషన్ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చాలా దూరం నుంచి మా వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. రాబోయే కాలంలో కూడా ఇదే దృక్పథంతో సేవా కార్యక్రమం చేయటానికి మాత్రమే మేము ఈ కార్యక్రమం చేపట్టాం. దీంట్లో వేరే రాజకీయం కానీ ఇంకొకటి కానీ మాకు ఐడియాలజీ లేదు. మేము ఎంతసేపు కమ్యూనిటీలో ఎవళ్ళు అట్టడుగుల వర్గం ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి ఈ విషయం మాట్లాడటానికి మేము అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ధన్యవాదాలు. ఈ కమ్మ సేవా సమితి అన్న ఆర్గనైజేషన్ అనేది ట్రస్ట్ ఇవాళే రిజిస్టర్ చేసామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక నిర్దిష్టమైన ఆర్గనైజేషన్ కమిటీ లేదు. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాయి. అలాంటిది ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక మాటగా మన కులంలో ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి, విద్యార్థులకి ఎంతవరకు మంచి ఆల్రెడీ గుంటూరులోను, విజయవాడలోను అండ్ అదర్ ప్లేస్లో కూడా ఎవరికి తోచిన విధంగా చేస్తున్నారు. హాస్టల్ కండక్ట్ చేస్తున్నారు, మిగతాయి కూడా చేస్తున్నారు. అలాగే అండ్ ఒక మనిషి కాకుండా 100 మంది కూడితే ఎంతవరకు మంచిగా చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు, స్టేట్ వైజ్ ప్రోగ్రామ్స్ ఎలా చేయొచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఏ పార్టీకి సంబంధం కాదు, అన్ని పార్టీలు ఏ పార్టీ అనేది దీంట్లో జాయిన్ అవ్వచ్చు. పార్టీ రహితమైన ఈ సంఘము అండ్ అన్బయాస్గా ఈ కులంలో తక్కువ ఉన్న వాళ్ళని మనకి రిజర్వేషన్ లేదు కనుక మనకు వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫ్రమ్ ది థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ఫ్యూచర్. ఈరోజు కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత నెల 23వ తారీఖు ఒంగోలులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్మ పెద్దలందరినీ ఒంగోలు ఆహ్వానించి ఒక వేదికపైకి తీసుకొచ్చి అందరి నిర్ణయాలు తీసుకొని గూడూరు సత్యనారాయణ గారు అలాగే ఇంకా ఇతర పెద్దలు ఒక సమాఖ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, దానికి అనుసంధానంగా స్టేట్ మొత్తం ఒక గొడుగు కిందకి తీసుకురావాలని నిర్ణయంతో ఇలా ఈరోజు ట్రస్ట్ ఏర్పడింది. ఈ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకి కానీ, హాస్టల్ సంబంధించి కానీ, అలాగే స్పోర్ట్స్ సంబంధించి కానీ అవసరాలైనా దీని నుంచి మేము ప్రణాళిక ప్రకారం పెద్దల సూచనలతో ముందుకెళ్తాం కోసం వాళ్ళందరూ ఇక్కడ సమావేశమై ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది మీకు తెలియజేయడం. దీని అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే కమ్మ సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ సూచనలు కూడా మాకు ఇవ్వాలి. అలాగే వాళ్ళ సపోర్ట్ మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. కమ్మ పెద్దలందరూ మాకు ఇప్పుడు అండదండగా నిలవాలని కోరుకుంటూ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చైర్మన్గా ఎన్నుకున్నందుకు. థ్యాంక్ యూ. ఈరోజు మంగళగిరిలో కమ్మవారి సేవా సమాఖ్య అనేటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రిజిస్టర్ కూడా చేసాము, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మంగళగిరిలో. దీని ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం పల్లెల్లో ఉన్నటువంటి జనాభాలో ఎవరు ఏ అవసరాలు అంటే మెడికల్గా కానీ లేకపోతే చదువు విషయంలో కానీ బాలబాలికల చదువుల్లో ఎవరైనా వెనకబడి ఉంటే వాళ్ళ ఫీజులు కట్టలేకపోతే కనుక చదువుకోలేకపోతే వాళ్ళకి సహాయం చేయటం కానీ లేకపోతే ఇంకా ఏమైనా స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ ఎవరు నేషనల్ వైడ్ ఎవరైతే కనుక ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటము, వాళ్ళ కోచింగ్ ఇవ్వటము, వాళ్ళకి తగినటువంటి డ్రెస్సులు ఏర్పాటు చేయటము ఇప్పటికే కొంచెం చేయటం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఎక్కడెక్కడే ఎవరెవరు ఉన్నారు అనేది మేము స్వయంగా ఆ పల్లెటూళ్ళకి వెళ్ళి ఎవరు అవసరం కావాలో ఎవరికి అవసరం కావాలో అవన్నీ కూడా గుర్తించి ఇటువంటి సహాయం చేసి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే ఇక్కడ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్లో కానీ లేదా కమ్యూనిటీ సర్వీసెస్లో కానీ వీళ్ళందరికీ చాలా అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఇంకా పెద్ద ఎత్తున ఎంతో కృషి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కమ్మవారి సేవా సమాఖ్య అనేటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు అందరు చెప్పినవి విన్నారు. దీనికి రిటైర్డ్ పీపుల్ కానీ ఇంకా ఎవరైనా కానీ యూత్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా దీని వెనకమాల నిలబడి మాకు అండగా ఉంటారని ఈ సమాఖ్యని మున్ముందుకి తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
కమ్మవారి సేవా సమాఖ్య అనే ట్రస్ట్ని పెద్దలు కమ్మవారి కల్పవృక్షం శ్రీ గూడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం P4 అనే విధానంతో పేదల్ని పెద్దల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఏదైతే చేస్తుందో దాన్ని మా సత్యనారాయణ గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేసి, ఖమ్మంలో స్టార్ట్ చేసి హైదరాబాద్ వరకు వెళ్ళి తెలంగాణ మొత్తం కూడా విస్తరించి ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిదే మనం చేద్దామనే ఉద్దేశంతో ఎడ్యుకేషను పేదలకి, ముసలి వాళ్ళకి, వీళ్ళందరికీ మనం ఏ విధంగా ఏమేమైతే చేయగలుగుతామో అవి చేద్దామనే సదుద్దేశంతో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సమాఖ్యలో నన్ను ట్రెజరర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో దాదాపు 26 జిల్లాలు, అంటే గత 13 జిల్లాల నుంచి ప్రముఖులందరూ కూడా, అంటే కమ్మవారు ప్రముఖులందరూ కూడా వచ్చారు. కొత్తగా కమ్మవారి సేవా సమాఖ్య అని చెప్పి కొత్తగా పెట్టడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే, కమ్మవారిలో ఉన్న పేద పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానివ్వండి, ఎవరైనా కానీ చదువుకునే వాళ్ళకి సహాయం చేయాలని, అట్టానే పేదలకు సహాయం చేయాలని ఆ ఉద్దేశం. మీ అందరూ తెలుసు, మంగళగిరిలో నేను ఉన్నా కూడా పెనమలూరులో ఒక 8 సంవత్సరాల కిందట కమ్మవారి సేవా సమితి అనే దాని గ్రేటర్ అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ సంవత్సరానికి మామూలుగా ఒక 30 మంది పైన పిల్లల్ని పైకి తీసుకొస్తూ అట్లానే మొత్తం 150 మంది పిల్లల్ని చదివిస్తున్నాం. ఆ బేసిస్లో గతంలో వీళ్ళు కాకతీయ విద్యా ట్రస్ట్ అని పెట్టి గూడూరు సత్యనారాయణ గారు వాళ్ళంతా హైదరాబాద్లో ప్రముఖులంతా పెట్టి ఒక 12 హాస్టల్స్ నడుపుతున్నాం. అట్లానే దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 8 అవుతాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 100 హాస్టళ్ళు పెట్టాలని తెలంగాణ, ఆంధ్రాలో కలిపి, అంటే రూపాయి ఖర్చు లేకుండా పిల్లల్ని చదివేయటం. అట్లానే మామూలుగా వేరే కులం వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. మామూలుగా దీంట్లో చదివేయటం హాస్టల్స్ మాత్రం కమ్మవారి పిల్లలే, ఆడమగ వేరేగా ఉంటాయి. వాళ్ళకి మేమంతా కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్లు ఇతర కులం వాళ్ళకి ఇస్తున్నాం. ఆ విధంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మంగళగిరిలో ఈ సమాఖ్య స్థాపించడం జరిగింది. దీంట్లో ప్రముఖులందరూ ఉన్నారు. అది మామూలుగా ఎంతో సేవ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద తలకాయలు, మరి వాళ్ళందరూ కూడా సమాజాన్ని తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కూడా కమ్మ ప్రముఖులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఎందుకంటే గత కొంతకాలంగా అందరికీ తెలుసు, కమ్మవారు అంటే కలుపుగోలుతనం ఉన్నవాళ్ళు, కమ్మవాళ్ళు అంటే కమ్మనైన వాళ్ళని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా కొంతమంది చేసిన ప్రచారం ఎలా ఉందంటే, కమ్మవారు అంటే కానివారుగా అన్ని కులాలు ఉన్నటువంటి అమరావతిని కూడా కమరావతి అని అలా చేస్తూ కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కమ్మవారు ఎప్పుడు కూడా సేవా రంగంలో ముందుంటారని చెప్పి తెలియజేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అన్ని జిల్లాల్లో కూడా ఎప్పుడు కమ్మ సంఘాలు అందరికీ సేవ చేస్తూనే ఉన్నాయి. కాకపోతే అందరూ కలిసి ఐకమత్యంగా ముందుకొచ్చి పేదవాళ్ళని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా చదువుకోలేనటువంటి వాళ్ళని, విద్య అనేది ఎవరు దొంగిలించలేనటువంటి ఒక ఆస్తి కాబట్టి ముఖ్యంగా పేద విద్యార్థులందరినీ చదివించాలని చెప్పి, ఎలా ఇంకా మనం సమాజంలో బాగా ఎలా సేవ చేయగలము, మన సేవా రంగంలో ముందున్నామని అందరికీ చాటి చెప్పాలని చెప్పి, అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి ఆ సందర్భంగానే ఈ సమావేశం ఈ రోజున ఇక్కడ రాయల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇంకా ముందుకెళ్ళడానికి మేమంతా కూడా ప్రయత్నిస్తామని చెప్పి, సమాజంలో మా సేవ చేస్తూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. నా పేరు గుమ్మడి రామకృష్ణ, విజయవాడ. గత 10 సంవత్సరాల నుంచి నేను వ్యక్తిగతంగా కూడా సేవ చేస్తున్నాను. చదువుకునే పిల్లలకి హెల్ప్ చేస్తాను, స్కాలర్షిప్ ఇస్తాను. అట్లాగే మహిళలకు కుటుంబేషన్లు ఇస్తుంటాం. సుమారుగా 9 సంవత్సరాల నుంచి విజయవాడలో పెనలూరులో ఒక హాస్టల్ నడుపుతున్నాం. 130 మంది కమ్మవారి పిల్లలకి ఉచితంగా ఒక్కో పాపకి 35,000 అవుతుంది. ఏమి తీసుకోకుండా, రూపాయి తీసుకోకుండా వాళ్ళకి అన్ని వసతులతో చదువు చెప్పిస్తున్నాం. ఇప్పుడు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 30 మంది కొత్త వాళ్ళని చేర్చుకుంటాం. 30 మంది బయటకు వెళ్ళిపోతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాకతీయ విద్యా ట్రస్ట్ వాళ్ళు మరి 3 సంవత్సరాల నుంచి 12 హాస్టల్స్ పెంచారు. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని హాస్టల్స్ వస్తాయి. మా ఉద్దేశం, ఒక సుమారుగా 100 సంవత్సరాల నుంచి కూడా కమ్మవారు వ్యవసాయాన్ని నమ్ముకున్నాం.
ఇప్పుడు వ్యవసాయం నుంచి వ్యాపార రంగంలో కూడా రావడం జరిగింది. మేము బతకడం కాకుండా మాతో పాటుగా 10 మందికి కూడా హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం సంస్థ కాదు, మేముగా గుర్తింపు పొంది కమ్మవారిగా మా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే, వాళ్ళు బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతే ఇంకో పార్టీలు చేరవచ్చు. అందుకని రాజకీయంగా మేము అనుబంధ సంస్థ కాదు, మాకు ఒక వేదిక ఉంది. ఈ మా వేదికని పటిష్టం చేసుకున్న తర్వాత ఎవరైనా రేపు భవిష్యత్తులో మా దగ్గరికి రావాలి, కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళే సమస్య లేదు. ఇప్పుడు ఉన్న టీం కూడా చాలా మంచి టీం పెట్టారు. వివిధ వర్గాలను ఆలోచించి మంచి ఎక్సర్సైజ్ చేసి 6 కమిటీ ఏర్పాటు చేయింది. ఈ కమిటీ రాబోయే కాలంలో కొత్త వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఇంకా మరింత ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో ఇంకా చాలా మరిన్ని సేవలు చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలని కోరుతున్నాను.